వారి జీవితంలో వారి అంతం వరకు దేవుని కొరకు స్థిరంగా బ్రతికారు. ఎందుకంటే వారి సహవాసం బలంగా ఉంది. పరిశుద్ధులతో సహవాసం చేయండి. వ్యర్థమైన మాటలు మానేయాలి, వ్యర్థమైన డిస్కషన్ మానేయాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక సమయం లేదు. వెంటనే జీవితాలని మార్చుకోవాలి. అక్కడి నుంచి సేవను ప్రారంభించారు. ప్రతిరోజు దేవునిలో ఉంటూ సహవాసానికి దగ్గరగా ఉంటూ పవిత్రులకు దగ్గరగా ఉంటూ తమ జీవితాలను ఎలా గడిపారో ప్రియమైన దేవుడు అద్భుతం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అద్భుతం. దేవుడు అంటే ఎప్పుడు అద్భుతం మనకు అర్థమవుతుందో తెలుసా? మన జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా అంకితం చేసినప్పుడు, సమర్పించినప్పుడు దేవుడు మనకు అద్భుతంగా కనిపిస్తాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అక్కడ ఫిలోమోను గారికి ఒక రికమెండేషన్ లెటర్ రాస్తున్నట్టుగా ఈ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రపంచ మానవాళి గురించి ఒక రికమెండేషన్ లెటర్ రాస్తున్నాడు. తండ్రి అయిన దేవునికి, తండ్రి వారు ఏమి చేస్తున్నారో వారు ఎరుగరు గనక వారిని క్షమించంటున్నాడు. తెలుసా మీకు? వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు కనుక వారికి క్షమించు. వారు పాపం చేశారు కదా, వారు అన్యాయం చేశారు కదా, వారు వ్యభిచారం చేశారు కదా, వారికి తగినటువంటి శ్రమను నేను సిలువలో పొందుతాను ఆయన, వారిని క్షమించమంటున్నాడు. పౌలు గారు ఒక వ్యక్తి గురించి రికమెండేషన్ రాస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రపంచ మానవాళి గురించి రికమెండేషన్ ఎవరి దగ్గర రాస్తున్నాడు? తండ్రి అయిన దేవుని దగ్గర. ఏమంటున్నాడు? వారిని క్షమించు నాయన అంటున్నాడు. వారిని క్షమించు. ప్రియమైన దేవుని వాళ్ళారా, పౌలు రాసినటువంటి పత్రికనికి అర్థం కాకపోతే యేసుక్రీస్తు త్యాగమైన అర్థం కావాలి కదా. ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు త్యాగమైన అర్థం కాకపోతే ఎలా? ప్రియమైన దేవుని వాళ్ళారా, మీరు ఆలోచించండి. అదే విషయాన్ని మనసులో పెట్టుకున్నటువంటి స్టెఫెను గారు తమ జీవితంలో ఏం చేశారు తెలుసా? ఆయన చంపడానికి రాళ్ళు విసురుతున్నారు. ఒక్క రాయి దెబ్బ పడితే ఎలా ఉంటుంది తెలుసా? మనకు ఒక్క రాయి దెబ్బ పడితే ఎలా ఉంటుంది? ఆయన మీదకి రాళ్ళు విసురుతున్నారు. ఆయన ఆకాశం వైపు కన్నెత్తి చూస్తున్నాడు. తండ్రి, ఈ పాపం వీరి మీద లేదు నాయన, వీరిని క్షమించేసే. ఎలాంటి మనసు ప్రియమైన దేవుని వాళ్ళ, చంపడానికి వస్తున్నా కూడా క్షమించంటున్నారంటే ఎవరి దగ్గర వచ్చింది ఆ మనసు అంటే? ఆ పవిత్రుడైన యేసుక్రీస్తు దగ్గర వచ్చింది. ఆ పవిత్రమైన యేసుక్రీస్తు దగ్గర నుండి వచ్చింది. అది ఎక్కడుందంటే పవిత్రమైన సంఘములో ఉంది. సంఘములోని పవిత్రమైన సహవాసములో ఉంది. ఆ సహవాసానికి ఎప్పుడు కూడా డిస్కనెక్ట్ కాకూడదు, కనెక్ట్ గా ఉండాలని ఆలోచించినటువంటి పౌలు గారు మేధావి. ఆయన విద్యావంతుడు, ఆయన నిపుణుడు. ఆయనకు అర్థమైంది సంఘానికి దూరంగా ఉన్నటువంటి వనసీమను మరలా సంఘానికి చేర్చుతున్నాడంటే సంఘానికి దగ్గరగా ఉంటే ఎందుకు దూరం అయిపోతున్నా ఒకసారి మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంటి పక్కన సంఘం ఉన్నా కూడా సంఘానికి రాలేకపోతున్నావు ఎందుకు? ప్రతిరోజు నీ గురించి దేవుడు బాధపడుతున్నాడు అనే సంగతి ఎప్పుడు మీకు అర్థమవుతుంది? ప్రియమైన దేవుని ద్వారా మీరు ఆలోచించండి. సంఘానికి దగ్గరగా ఇండ్లు ఉంటాయి కానీ సంఘానికి రారు. ఎందుకు రారు? పవిత్ర విశ్వాసము, పవిత్ర ఒక సహవాసం మీకు అర్థం కాలేదా? యేసుక్రీస్తు త్యాగం అర్థం కాలేదా? ఒకసారి మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ సంఘాన్ని, ఈ సహవాసాన్ని, ఈ పవిత్రమైనటువంటి ఈ బంధాన్ని, ఈ సంబంధాన్ని కనుక మనం వదులుకుంటే చాలా భీకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని వాళ్ళు. అందుకే యూద పత్రిక రాసి ఒక మాట అంటున్నాడు ఆయన, అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా అంటే దేవుని మార్గములో నీవు లేకపోతే ఎక్కడున్నట్టు? అగ్నిలో ఉన్నట్టు. లేదు నేను ఇంట్లో ఉన్నాను, ఏసీలో ఉన్నాను అనుకుంటున్నావేమో కానీ నీ రోడ్ ఎక్కడుంది? అగ్నిలో నుండి లాగినట్టు. అంటే దేవుని నమ్మని వాడు ప్రతివాడు కూడా అగ్నిలో జీవిస్తున్నాడు. తెలుసా మీకు? దేవుని నమ్మని వాడు, దేవుని కొరకు బ్రతకని వాడు, దేవుని విశ్వసించిన వాడు, నమ్మి బాప్తిజం పొందలేక ఉన్నవాడు అందరూ కూడా అగ్నిలో ఉన్నారంట. ఎక్కడ ఉన్నారంట? అగ్నిలో. అగ్ని అంటే తెలుసు కదా, అగ్గిలో ఉన్నామంట. ఎవరైతే బాప్తిజం ఉంది, దేవుని కొరకు బ్రతకలేదు, వారు అందరూ కూడా అగ్గిలో బ్రతుకుతున్నారంట. ప్రియమైన దేవుని వాళ్ళ, నేను ఏసీలో ఉన్నాను, నేను మంచిగా ఇల్లు కట్టుకున్నాను, బాగున్నాను అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరుడా, ఈరోజు తెలుసుకో, నీవు గనక రక్షణ లేకపోతే ఎక్కడున్నట్టు? అగ్నిలో ఉన్నట్టు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకే ఆ సహవాసాన్ని, ఆ ప్రాముఖ్యతను, ఆ ఇంపార్టెన్స్ ఎరిగినటువంటి పౌలు మేధావి
మరలా అదే సహవాసానికి ఒనేసిం గారిని కనెక్ట్ చేయడం ఒక అద్భుతం, అమోఘప్రమైన దేవుని వాళ్ళారా. అందుకే ఈరోజు దేవుడు మన ఈ సంఘానికి చెప్తున్న మాటలు ఏంటంటే, సంఘాన్ని, సంఘ సహవాసాన్ని దయచేసి వదులుకోవద్దు, సంఘాన్ని వదులుకోవద్దు. ఒక పవిత్రులు ఎక్కడైతే చేరుకుంటారో పవిత్ర సహవాసాన్ని వదులుకోవద్దు. సహోదరుల సహవాసాన్ని వదులుకోకండి, దయచేసి వదులుకోకండి, సంఘాన్ని వదులుకోకండి. ఆ పవిత్రతను వదులుకుంటే ఎక్కడికి వెళ్ళిపోవాలంట? భీకరమైన ఘోరమైన నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది దేవుని వాళ్ళారా.